హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు ప్రశాంక్. ఒక సాఫ్ట్‌వేర్ చదువుకుంటూ, అలాగే తనకున్న టైంలో పాపం రిలాక్స్ అయ్యే టైంలో కూడా సాటర్‌డే, సండేస్ టైంలో కూడా వచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ మదర్, ఫాదర్ వచ్చి ఆ బాధ్యతను నాకు అప్పగించారు. కాపోతే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చాలా అద్భుతమైన బేస్ వాయిస్ ఉంది. ఇలాంటి పిల్లలకి ఈరోజు మనకి ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడగలడు. దాంతో పాటు తెలుగు కొద్దిగా మాట్లాడగలిగితే, తను ఉచ్చారణ కరెక్ట్‌గా సరి చేసుకోగలిగితే మంచి ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంక్, సార్. ఎలా అనిపిస్తుంది అకాడమీకొచ్చిన తర్వాత? తక్కువ టైంలోనే ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సార్. కాబట్టి నీకెలా అనిపిస్తుంది? అంటే నీకు తెలియని కొత్తటి ఒక వరల్డ్ ఇది. ఈ వరల్డ్‌లోకి ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్? సార్ యాక్చువల్‌గా నేను ఫస్ట్‌లో భయపడ్డాను. ఎలా చేస్తారో ఏమో అని తెలీదు. కాకపోతే ఇక్కడికొచ్చాక ప్రాక్టికల్లీ అసలు రియల్ వరల్డ్‌లో ఎలా ఉంటది అని మీరు చాలా బాగా నేర్పిస్తారు. ఎలా ఇన్వాల్వ్ గావాలి అసలు క్యారెక్టర్స్‌లో, ఎలా మాడ్యులేషన్, అసలు మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి అనేది చాలా మంచిగా చెప్తారు సార్ మీరు. ఇంకా ఇక్కడ ఎలా అయితే నిజంగా ఒక మూవీలో ఇన్వాల్వ్ క్యారెక్టర్ ఎలా అవ్వాలి అసలు అనేది చాలా బాగా చెప్తారు సార్. సో, అంటే వెరీ నీకు అసలు ఈ డబ్బింగ్‌లోకి రావాలని ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? యాక్చువల్‌గా చాలామంది నా వాయిస్ ఎప్పుడైతే ఇంటారో చాలా బావుంటది అని చెప్తున్నారు. సో, నేనేమనుకున్నానంటే ప్రతిసారి చదువు కాకుండా ఇలా ఒక కొత్తగా మనకు మనము ఒక స్కిల్ ఉండాలి. పైగా ఆ స్కిల్‌లో మనము పర్ఫెక్ట్‌గా ఒక ప్రొఫెషనల్ వేలో ఉండాలి కాబట్టి దీంట్లో నాకు ఏదైతే సెట్ అయితదో అని చెప్పేసి నాకు ఎందుకో ఇది బాగా ఎక్కువ సెట్ అయితదని అనిపించింది. సో, నేను ఇదే డిసైడ్ చేసుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అనుకోండి. యాక్టర్ అయినప్పుడు ఏమైతుందంటే, తను ఎక్కువగా సెట్స్‌లో అంటే ఔట్ ఆఫ్ లొకేషన్స్‌లోకి వెళ్లి తను పెర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, యాస్ ఎ డబ్బింగ్ ఏందంటే, నీ వాయిస్‌కి అనుకున్నట్టు నువ్వు ఎక్కడైనా సినిమాలు గూడా నీ టైంలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలా ప్రశాంక్ ముందుకు వెళ్తున్నాడు సక్సెస్‌ఫుల్‌గా కాబట్టి, ఒక మంచి యంగ్ టాలెంట్, చాలా ఏజ్ గూడా ఎక్కువగా ఉంది. కాకపోతే వాయిస్ అంతకంటే అద్భుతంగా ఉంది కాబట్టి, ఇలాంటి పిల్లల్ని డెవలప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలను నెరవేర్చి ముందుకు తీసుకువెళ్ళాలన్నదే మన అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ప్రశాంక్, కాస్త ఓపికతో ట్రై చెయ్యి. ఓకే నీకు సార్. నీ ప్రొఫెషనల్ ఇన్‌కమ్‌తో పాటు మన డబ్బింగ్ రంగం నుంచి కూడా ఇన్‌కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి వాయిస్ ఉంది కాబట్టి కంగ్రాట్స్. థాంక్ యూ వెరీ మచ్.